హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ అయితే చేసి చూపిస్తున్నానండి. చికెన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో ఇలాగా గ్రీన్ చికెన్ చేసుకొని తినండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది, చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట, కమ్మగా ఉంటుంది. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు అల్లం, తెల్లగడ్డ, జీడిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నమాట. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఫస్ట్ అల్లంని అయితే చిన్న చిన్నగా ముక్కలుగా చాప్ చేసేసుకుందాము. ఈ గ్రీన్ చికెన్ అనేది హైదరాబాద్ వెడ్డింగ్స్లో కానీ హైదరాబాద్లో చాలా ఫేమస్ అన్నమాట. ఈ గ్రీన్ చికెను చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలాగా ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో గ్రీన్ చికెన్ అయితే చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఏంటంటే గ్రీన్ కలర్లో లేదు కదా అంటారేమో, గ్రీన్ కలర్లో మనం కలర్లు ఏమి యాడ్ చేయలేదండి, అందుకనే గ్రీన్ కలర్లో లేదు. ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేసిన పదార్థాలు కాబట్టి మనకి ఈ విధంగా ఉంటుంది. గ్రీన్ కలర్ కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే వాడానన్నమాట. పుదీనా వేస్తున్నాను చూడండి. కొత్తిమీర మీకు ఫ్లేవర్స్ నచ్చితే ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి కమ్మటి పెరుగు అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నానండి. దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుందాము. తర్వాత శుభ్రంగా కడిగిన చికెన్ అయితే తీసుకున్నాను. నేను ఒక 1 కిలో అయితే తీసుకున్నాను చికెను. దీన్ని శుభ్రంగా కడిగేసి మనం గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లో కారం ఏం యూస్ చేయమండి. తర్వాత చిన్న నిమ్మకాయ రసం అయితే పిండేస్తున్నాను. పెరుగు కమ్మగా ఉంది కదండి, కొంచెం నిమ్మకాయ వేస్తే పులుపు ఈక్వల్ అవుతుంది, చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇందులోకి కొంచెం పసుపు ఒకసారి కలిపేద్దాము. ఈ టైంలోనే మీకు కలర్ కావాలంటే ఒక పించ్ ఆఫ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కలర్ ఏం యూస్ చేయట్లేదండి. గ్రీన్ కలరు, ఫుడ్ కలర్స్ అనేవి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నానని చెప్పాను కదా. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది మినిమం 1 అవర్ అన్నా నానాలండి. మాకు అంత టైం లేదన్నా ఒక ½ అవర్ అన్నా నానపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పేస్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ముక్కలకి కోట్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ ఈ విధంగా కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, బాగా టేస్ట్గా తయారవుతుంది. అంటే జ్యూసెస్ అన్నీ దానికి పట్టేసి ఉంటాయి కాబట్టి బాగా మంచి టేస్ట్గా తయారవుతుందన్నమాట. తర్వాత ఒక బాండిల్ తీసుకొని ఇందులోకి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేయొచ్చు, బటరు, నూనెతో కూడా చేసుకోవచ్చు అనమాట. నేనైతే నెయ్యి, నూనె 2 మిక్స్ చేసి చేశాను. ఉత్త నెయ్యితో అంటే మళ్ళీ ఎగుడు కొట్టేస్తుంది కదా, అందుకనేసి కొంచెము నూనె కూడా యాడ్ చేశాను అనమాట. ఇందులోకి స్పైసెస్ చెక్క, లవంగ, ఇలాచి అనమాట. మీకు బిర్యానీ ఆకు కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా అయితే వేయించేసుకుందాము. చూడండి, ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి అయితే వచ్చేసాయి. ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు స్పైసెస్ ఏం వేయలేదు కదండి, ఇందులోకి స్పైసెస్ అంటే ఏమి అని అడుగుతారేమో, చూపిస్తాను మీకు స్పైసెస్ ఏమి యాడ్ చేస్తాను ఇందులోకి. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, బగారా రైస్ దేంట్లోకైనా అండి, ఏ కాంబినేషన్ అయినా ఉట్టికి కూడా తినేసేయచ్చు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. నేను ఒకసారి తిప్పేసుకుందాం బాగా. మూత పెట్టేసి సిమ్లో ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే బాగా ఉడకనిద్దాము. ఇందులోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది చూడండి చికెన్లోంచి. ఈ వాటర్ అంతా బాగా మంచిగా ఎనిగిపోయేటట్టు ఇంకొకసారి అయితే తిప్పుకుందాము. ఇంకా దీంట్లో వాటర్ అనేవి ఏం యూస్ చేయమండి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం పసుపు అయితే వేసాం కదా. ఇందులోకి మిరియాల పొడి, స్పైసెస్ అని అడిగారు కదా,
ఓన్లీ మిరియాల పొడితోనే దీని స్పైసెస్ అన్నీ రెడీ అవుతుంది. మనకి చాలా మంచి టేస్ట్తో రెడీ అవుతుందన్నమాట. మీకు మిరియాల పొడి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, నాకైతే సరిపోతుంది. తర్వాత ఇందులోకి కరివేపాకు, తర్వాత కొంచెం ధనియాల పొడి, ఒకసారి తిప్పేసుకుందాము. ధనియాలు జీలకర్ర పొడి అండి అది. దీన్ని ఒకసారి తిప్పేసుకుందాము. మరి ఎక్కువ వేసేసుకోకండి పొడులు, లైట్గా వేసుకోండి. ఒకసారి తిప్పేసుకొని దీన్నైతే మూత పెట్టేసి ఒక 4 to 3 minutes బాగా సిమ్లోనే మగ్గనిద్దాము. ఎందుకంటే వాటర్ అన్నీ మంచిగా ఇనికిపోయేంత వరకు మంచిగా అయితే ఉడికిచ్చేసుకుందాము. చూడండి, వాటర్ అన్నీ బాగా మంచిగా ఇనికిపోవాల్సి వస్తున్నాయి. ఇంకొంచెం వాటర్ అయితే ఉంది ఇందులోకి. తర్వాత కొత్తిమీర అండి, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి అయితే తిప్పేసుకుందాము. చూడండి, ముక్క కూడా మంచిగా కుక్ అయిపోయింది. మనకి మంచి అరోమాస్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి ఇందులో నుంచి. ఈ వాటర్ అంతా ఇనికిపోవాలండి, అప్పుడే మనకి చికెన్ అనేది మంచి పర్ఫెక్ట్గా తయారవుతుంది. కాబట్టి ఇంకాసేపు అయితే స్టవ్ పైన అయితే ఉంచేసి వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మంచిగా అయితే కుక్ చేసుకుందాము. మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట, అప్పుడే మనకి కర్రీ అనేది రెడీ అయినట్లు. దీన్ని అట్లాగే మంచిగా బాయిల్ చేద్దాము. లాస్ట్లో చికెన్ మసాలా పొడి అయితే కొంచెం యాడ్ చేశానండి, టేస్ట్ కోసము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే యాడ్ చేశాను, కొంచెం చికెన్ మసాలా పొడి అయితే యాడ్ చేశాను అనమాట. ఒకసారి తిప్పేసుకుందాము మంచిగా. లిడ్ పెట్టి 2 minutes సిమ్లోనే మంచిగా కుక్ చేసేసుకుందాము. ఇందులోంచి మంచి అరోమాస్ అయితే రిలీజ్ అవుతాయండి, అప్పుడే మనకి కర్రీ అనేది రెడీ అయినట్టు. చూడండి, ఆయిల్ అంతా సైడ్కి రిలీజ్ అయిపోయింది కదా. మనకి కర్రీ అనేది అయితే పర్ఫెక్ట్గా తయారైపోయింది. మీకు లాస్ట్ ఫైనల్లో కొంచెం కావాలంటే వేయించిన జీడిపప్పు అవన్నీ వేసుకోవచ్చండి, డ్రై ఫ్రూట్స్. నేనైతే అవన్నీ ఏమి వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పేస్ట్ చేసి వేసాం కదా. ఇంతేనండి, యమీ యమీ గ్రీన్ చికెన్ అయితే నేను చేసిన విధంగా మీకు చేసి చూపించాను. మీరు గ్రీన్ కలర్లో లేదనుకోకండి, ఇది చూడటానికి అలా కనిపిస్తుంది. మీకు కావాలంటే కలర్ యాడ్ చేసుకోండి, లేకుంటే లేదు. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నేను నిజం చెప్తున్నాను అండి, చాలా అంటే చాలా టేస్ట్గా తయారైందనమాట కర్రీ అనేది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ అనమాట. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలాగ నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట, ఎందుకంటే ఇందులో జీడిపప్పు పేస్ట్ అవన్నీ వేసాం కదా. ప్లీజ్ అండి, నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.